హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ సూర్య. సో ఇవాళైతే మనం ఫ్యామిలీతో కలిసి తిరుమల ట్రిప్ వేసాం. ఎందుకంటే రీసెంట్గా మా అమ్మాయికిను మా చిన్న అబ్బాయికి పుట్టింటికలు తీపించడం జరిగింది. సో దానివల్ల మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామికి అయితే తిరుమలకి ట్రావెల్ చేసాం. సో మాకు ఈ ట్రావెల్కి 4 to 5 hours జర్నీ పట్టింది. దాదాపుగా 200 kilometers ఉంది. ఫైనల్గా రీచ్ అయ్యి మేము అలిపిరిమెట్ల నుంచి స్టార్ట్ చేసాం. సో ఇక్కడ పూజలు చేసి మా అమ్మాయిని నడిపిస్తున్నాం. చూడండి ఒకసారి. సో తను అలా ఏడుస్తూనే మెట్లు ఎక్కేసింది. తర్వాత మా చిన్న అబ్బాయి కూడా ఎక్కాడు. చూడండి అలానే నెక్స్ట్ వస్తుంది. వీడే మా చిన్న అబ్బాయి. వీడి పేరు స్నేహిత్. అమ్మాయి పేరు వచ్చేసి తనుశ్రీ. ముద్దు పేరు నిక్కీ. సో దాని ఎక్కిన తర్వాత రాజగోపురం దగ్గరికి అయితే మేము ఫ్యామిలీతో కలిసి దాదాపుగా ఒక 15-16 మంది మా ఫ్యామిలీ వెళ్ళాం. సో ఈ రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు చిన్నపిల్లలను తీసుకురాకూడదని వాళ్ళు అలో చేయలేదు. ఎందుకంటే చీతాలు, లెపార్డ్స్ అన్నీ అటాక్ చేస్తున్నాయి చిన్నపిల్లల మీద. సో బస్సుకు వెళ్ళమని చెప్పారు. అయినా సరే మేము వాళ్ళని బస్సు పంపించేసి నేను, మా తమ్ముడు, మా అన్నయ్య, నా చిన్న బామర్ది, మా చెల్లెలు, మా అమ్మ, ఇంకా మా అత్తయ్య గారు అందరం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. సో అలా ఎక్కేసి గాలిగోపురం దగ్గరికి వెళ్ళాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి మళ్ళీ అక్కడి నుంచి మెట్లు ఎక్కడం అయితే మొదలుపెట్టాం. చూడండి, మళ్ళీ అక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి కాస్త జర్నీ చేసి మోకాళ్ళ పర్వంతాకి వెళ్ళిపోయాం. ఎంతో అలసిపోయి మోకాళ్ళ మెట్ల దగ్గరకు వచ్చి మోకాళ్ళ మెట్లు మేమే ఎక్కలేదు. ఎందుకంటే నేను చాలాసార్లు తిరుమలకి వెళ్ళాను, మోకాళ్ళ మెట్లు ఎక్కాను, అన్నీ చేశాను. మా తమ్ముడు వాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని అయితే షూట్ చేసింది. చూడండి వాళ్ళు ఎలా ఎక్కుతున్నారు. సో అంతా మోకాళ్ళ మెట్లు అయిన తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయాం. సో రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ లాకర్స్ ఉన్నాయి, వెంకటాద్రి నిలయం అని. ఆ లాకర్స్లో కాసేపు రెస్ట్ తీసుకొని మా చిన్నోడికిను పెద్దోడికి మరి అమ్మాయికి కూడా, మా అన్నయ్య కూడా గుండు చేయించేశాడు. అన్నీ రిలీవ్ చేయలేదు, బట్ ఓకే వీళ్ళని అయితే చేసాం. చూడండి ఎలా ఉంది మా అమ్మాయి. సో గుండు కొట్టించిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అలానే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం. వెళ్తుంటే మాకు స్టాచ్యూ కనపడింది. దాని తర్వాత గోపురం చూసాం. గోపురం తర్వాత దర్శనానికి, సర్వదర్శనానికి వెళ్ళిపోయాం. సో ఈ సర్వదర్శనానికి వెళ్ళడానికి మాకు దాదాపుగా 1 to 2 hours పట్టింది. సో క్యూ లైన్ చాలా రష్ ఉంది. 24 hours పట్టింది మాకు దర్శనం కోసం. అయినా సరే క్యూ లైన్లో కాసేపు పడుకుంటూ లేస్తూ స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయాం. కొన్ని గంటల వెయిటింగ్తో మాకు స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. సో ఈ దర్శనం అనేది మాకు దగ్గర ఒక 30 seconds పైన అలా జరిగింది. ఎందుకంటే మా ముందు బ్రేకింగ్ దర్శనం వాళ్ళు వచ్చి నిల్చుండిపోయారు. సో చాలా బాగా అనిపించింది. అందులోనూ ఫ్యామిలీని రిలీవ్ చేయలేకపోయినా, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉండడం అంత ఇష్టం లేదన్నారు. సో అందుకే ఇలా కంటిన్యూ చేశాను. సో అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మాకు అర్లీ మార్నింగ్ 3కి వెళ్ళింటే ఈవినింగ్ 4 hours అలా దర్శనం, అంటే దగ్గర 12 to 14 hours పట్టింది దర్శనం. సో అదండి, మేము ట్రిప్ చేసాం. పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, బట్ వీ డోంట్ టేక్ ఎనీ వీడియో టు ఎక్స్ప్లోరింగ్. బట్ అయినా సరే ఏదో నాకు వచ్చిన కాటికి వీడియోలు తీసి ఛానల్లో పెట్టేస్తున్నాను. సో ఇదండి స్వామివారి దర్శనం ఫ్యామిలీతో కలిసి.
చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అయినా కూడా సరే ఈసారి మళ్ళీ ఇది నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసి మీకోసం తిరుమలే కాకుండా ఏదైనా సరే మంచిగా వీడియోలు పెడతాం.